ఆదికాండము 38వ అధ్యాయము 26వ వచనంలో ఉన్న మాటల్ని మనం చూడబోతున్నాం. యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకి ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. యూదా ఆమె ఇచ్చిన కర్రను, ఆమె ఇచ్చిన ఉంగర సైన్ని, ఆ రెండింటిని చూసి గుర్తుపట్టి ఏమని ఆయన అనుకున్నాడంటే, ఆమె నాకంటే నీతిమంతురాలు. ఎందుకు అని అంటే, నా మూడవ కుమారుని నేను ఇవ్వలేదు. అసలు ఈరోజు చాలా ఆశ్చర్యమైన విషయాలు మనం తెలుసుకోవాలి. ఏంటనంటే, యూదాకు దేవుడు అంటే ఎవరో తెలుసు. ఎవరికి తెలుసు? యూదా యవ్వనంలో తప్పులు చేసిన వాడు కాదు. ఆ వయసు రమారమి 45 సంవత్సరాలు పైగా ఉన్న వయసు అతనిది యూదా. ఆ సమయంలో బైబిల్ లేకపోయినా కూడా తన తండ్రి దేవునికి విధేయుడై ఉన్నాడు, తన తాత దేవునికి విధేయుడై ఉన్నాడు, తన ముత్తాత కూడా దేవునికి చాలా విధేయుడై ఉన్నాడు, అబ్రహాము. ఈ యూదా దేవుని గురించి తెలిసినప్పటికీ ఆయన చేసిన చాలా తప్పులు, పొరపాట్లు, తొందరపాట్లు. మనం ఒకరోజు హోల్ నైట్లో మనము యాకోబు చేసిన పొరపాట్లో ఒక పెద్ద పొరపాటు ఏంటంటే, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయకపోవడం. ఒక్కరికి కూడా సరిగ్గా చేయలేదు. అరే వీడు వయసుకు వచ్చాడే, పెద్దోడు రూబేను, వీనికి ఇచ్చి పెళ్లి చేద్దాం అని మనసు రాలేదు. ఎప్పుడు చూడు తన గుబులు వేరు. చెప్పాలి ఒకసారి యాకోబు గురించి మాట్లాడుకున్న తప్పులు ఏంటి, అవి కూడా మనం మాట్లాడుకోవాలి. యాకోబు ఆశీర్వదింపబడ్డాడు, యాకోబు 12 మందిని కన్నాడు, యాకోబు ఇది చేశాడు. యాకోబు అన్నీ చేసిన దానికంటే ఆ యాకోబు చేసిన పనికిమాల పనులు ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఈరోజు 3 విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. 3 విషయాలు నేను ముందుగానే చెప్తాను. మీరు చాలా శ్రద్ధ కలిగి ఇంకా అన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటారని, ముందుగానే ఇదేం పెద్ద ఫిలిం కాదు, సినిమా కాదు, సస్పెన్స్గా పెట్టి మీకు చెప్పేది కాదు కాబట్టి డైరెక్ట్గా మీకు ఉన్నట్టు చెప్తాను. మొదటిగా ఏంటంటే, యూదా మినిమం రూల్స్ని చేయడం మానేశాడు. మినిమం రూల్స్ని పాటించడం మానేశాడు. రెండవది, యూదా చేసిన తప్పు పని ఏందనంటే హీ లాస్ట్ ఫస్ట్ సన్. మొదటి కుమారుడు పోగొట్టుకున్న తర్వాత తాను చేయాల్సిన విచారణను మానుకొని, తాను పసిగట్టాల్సిన తన సమస్యను పసిగొట్టాల్సిన పనిని మానుకొని అలాగే కొనసాగాడు. రెండవది అంటే, మొదటి కుమారుడు చనిపోయిన తర్వాత కూడా ఎందుకు చనిపోయాడు, ఎందుకు జరిగిందని విచారణ ఏమాత్రము లేదు. మన క్రైస్తవ జీవితంలో కూడా మనం ఎన్నో తప్పులు చేస్తాం, పొరపాట్లు చేస్తాం, మనం విచారణ చేయని క్రైస్తవులుగా ఉంటాం. 3వ అంశం మీకు చెప్తున్నాను. ఆయన దాచుకున్న పాపములు బయట పడకూడదని ప్రయాసపడ్డాడు. ఈ 3 విషయాలు చెప్తాను మీకు. ఈ దాచుకున్న పాపమును బట్టే నీతిమంతుడు కాలేకపోయాడు ఆ కానాను స్త్రీ ముందు. ఏ స్త్రీ ముందు? కనాన్ ఆమె అన్యురాలు. ఆమె ఏమాత్రము వీరి గోత్రానికి సంబంధించింది కాదు. అదేదో అబ్రహాము చేసిన ప్రత్యేకమైన శ్రద్ధ వహించిన వాడు కాదు. ఈ 3 విషయాల్లో మొదటి మాట చెప్తున్నాను ఈరోజు. యూదా మినిమం రూల్స్ని ఫాలో చేయలేకపోయాడు. ఎందుకు నేను మినిమం రూల్స్ అని చెప్తున్నాను? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, రెడ్ లైట్ పెట్టలేదు ఇక్కడ, ఈ రోడ్లో రెడ్ లైట్ పెట్టలేదు. ఇంకా ట్రాఫిక్ అనే పోలీసే రాలేదనుకో, అప్పుడు రూల్స్ ఎలా ఉంటాయి మీకు? చాలా తక్కువ ఉంటాయి, అవునా? హెల్మెట్ వేసుకోవాల్సిన పని ఉండదు. ఏం తమ్ముడు, ఎవడిష్టం వాడు వెళ్ళిపోవచ్చు, ఎంత ఫాస్ట్గానే వెళ్ళిపోవచ్చు, ఏమైనా ప్రమాదాలు జరగచ్చు. మినిమం రూల్స్ ఉంటాయి అంతే. ఆ మినిమం రూల్స్లో ఎవడన్నా వాడు ఫాలో అయితే బతుకుతాడు, లేకపోతే పాడైపోతాడు.
కానీ ఈ రకంగా చూస్తే యూదాకు కూడా బైబిల్ లేదు, అలా బోధించే దైవజనులు లేరు, అలా చేసే ప్రతిదీ ఎవరు లేరు. కానీ చాలా మినిమం రూల్స్ని పాటించాల్సిన యూదా పాటించలేకపోయాడు. మనకైతే రూల్స్ చాలా ఎక్కువైపోయాయి. కొత్త నిబంధన ప్రకారంగా, పాత నిబంధన ప్రకారంగా మనం చాలా విషయాలు, 10 ఆజ్ఞలు కొట్టేలే దేవుడు, 10 ఆజ్ఞల్ని నెరవేర్చాడు. దేనిలో నెరవేర్చాడు? 2 ఆజ్ఞల్లో నెరవేర్చాడు. 2 ఆజ్ఞల్లో నెరవేర్చాడు. ఏ 2 ఆజ్ఞలు అవి? బాగా వినాలి. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, శక్తితో నువ్వు ప్రేమించాలి. రెండవది ఏంటి? అయిపోయింది. ఆ 2 దేనిలో కట్టేశాడు? అన్ని ఆజ్ఞలు నెరవేర్చబడతాయి ఆ 2 నువ్వు సరిగ్గా చేస్తే. కొట్టేలేదు. మనకు రూల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, యూదాకు చాలా రూల్స్ తక్కువ ఉన్నాయి. అయినా ఆ రూల్స్ని పాటించడానికి, చేయడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి ఇష్టపడడం లేదు. ఏంది రూల్స్? మొదటిది చూపిస్తాను మీకు. మొదటిది ఏందనంటే, తన ముత్తాత చేసిన పని ఆయనకు తెలుసు, తెలియకుండా ఏం కాదు. ఏం చేశాడు ఆయన ముత్తాత? మనందరికీ బాగా తెలుసు. మనం చూద్దాం అన్నమాట. మొదటిగా ఆయన చేసిన పని ఏందనంటే, ఆదికాండము 38వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ షూయా అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయాను. కనాను స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఈ తామారు గురించి కాదు నేను మాట్లాడేది. నేను తామారు గురించి మాట్లాడడం లేదు. నేను మాట్లాడేది ఎవరి గురించి అంటే, తాను ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఆమె పేరు కూడా ఉంది అక్కడ. ఏం పేరు ఆమె పేరు? షూయా. అన్యురాలైన కనాను స్త్రీనైనా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేయకుండా పోవడము తన తండ్రి తప్పైతే, పెళ్లి చేసుకునేటప్పుడు ఈయన కూడా 1-2 సార్లు ఆలోచించాలి. ఏమి వాళ్ళ ముత్తాత చేసిన పని ఈయన ఎందుకు చేయలేకపోయాడు? ఆ ముత్తాత చేసిన పని వీళ్ళెందుకు ఆలోచించలేదు? యాకోబు చేసిన పని వీళ్ళెందుకు చేయలేకపోయారు? ఇస్సాకు కూడా యాకోబుకు పెళ్లి చేయాల, ఏశావుకు పెళ్లి చేయాల. ఏశావు కూడా ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? పోయి కనాను స్త్రీని తెచ్చుకొని చాలా ఇబ్బంది పెట్టి తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారు. తండ్రి బీజాలు వచ్చి పడ్డాయి, ఇస్సాకు బీజాలు వచ్చి పడ్డాయి యాకోబుకు. ఆ యాకోబు అంటే పోయి ప్రేమించి రిబ్కాను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోవడానికి వెళ్ళి లేహాను పెళ్లి చేసుకున్నాడు. ఆ స్టోరీ అంతా వద్దు మనకి ఇప్పుడు. మొత్తానికి ఎవరిని పెళ్లి చేసుకోవాలో వాళ్ళనే పెళ్లి చేసుకున్నాడు కరెక్ట్గా. తన సొంతంగా వెళ్ళిపోయి వాళ్ళ అన్న చేసిన పనిని బట్టి పారిపోయి చేసుకున్నాడు. కానీ ఇతను యూదా ఏం చేశాడు? తనంతట తానే ఎవరితో అంటే వారితో సహవాసం చేయడానికి, ఎవరితో అంటే వారితో పెళ్లి చేసుకోవడానికి, ఎవరితో అంటే వాళ్ళతో ఉండడానికి ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఏమి వాళ్ళ ముత్తాత అంటే ఎప్పుడు? చాలా పెద్ద వయసు కలిగిన ముత్తాత. అబ్రహాము చేసిన పని ఎందుకు చేయలేకపోయారు వీళ్ళు? అబ్రహాం ఎంత శ్రద్ధ వహించాడు చూడండి. అబ్రహాము ఆదికాండం మీ అందరికీ తెలిసిన వాక్యం 24వ అధ్యాయము 2-4 వరకు చదువుదాం. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్దదాసునితో నీ చేయి నా తొడ కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యుద్ధకు వెళ్ళి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనని. చూడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడు. ఏదో ముసలోడు, చాలా వయసు కలిగిన వాడు. రమారమి 130 దాటిపోయింది వయసు ఆయనకు. 130, 140 ఎంత వయసు ఉండొచ్చు? రమారమి 150 సంవత్సరాలు దగ్గర ఉంటాయి ఆయనకు. 140 అంటే ఆల్మోస్ట్ దాటిపోయింది, 40 సంవత్సరాలు దాటిపోయింది అప్పటికే. ఇంత వయసు దాటిపోయినప్పటికి కూడా ఎంత శ్రద్ధ వహిస్తున్నాడు? పెద్దవాడిని పిలిచి, రే రారా, ఏంటి ఊరికి అడగట్లా, ప్రమాణం చేయి నాకు. ఏం ప్రమాణం చేయి? ఇందులో ఉన్న ఒక్క స్త్రీని కూడా నా కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయకూడదు. నువ్వు ఎవరిని తీసుకొని రావాలి? నా ఇంటి వారి దగ్గరికి వెళ్ళు. ఏమో అంత జాగ్రత్త ఎందుకు తీసుకోవాలండి? జాగ్రత్తలు తీసుకోకపోతే మన జీవితాల్లో మనం కూడా చాలా విషయాల్లో పొరపాటు పడిపోతాం. చాలా విషయాల్లో, ఒకటి కాదు చాలా విషయాల్లో. నేను ఈరోజు పెళ్లి గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు మీ ఆలోచన వచ్చి ఉంటుంది,
నేను నా పెళ్ళి అయిపోయింది అన్నయ్య, నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు, మేము పెళ్ళి అయిపోయింది మా గురించి ఏంటంటే, పెళ్ళైన వారు మంచిదే, పెళ్ళి అయిన తర్వాత కూడా మీ సహవాసాలు ఎవరితో చేస్తున్నారు, ఎటువంటి వారితో చేస్తున్నారు మీరు అర్థం చేసుకోవాలి. అన్యులతో చేసి వారు చెప్పినట్టు చేస్తూ వారు చేస్తున్న క్రియలను మీరు ఆస్వాదించుకుంటూ వారిలో నడిచేవారైతే నిజముగా అది కూడా మీకు చాలా ప్రమాదకరమైనది. జాగ్రత్త వహించాల్సిన ప్రాంతంలో మనం జాగ్రత్త వహించకపోతే నష్టపోయేది మనమే. మనం శ్రద్ధ వహించకపోతే అన్యుల సహవాసంతో కూడా ఎలా ఉండాలి, సహవాసం చేయద్దని కాదు, ఎంత జాగ్రత్తలో ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి. అన్యులు కానాను స్త్రీని పెళ్లి చేసుకోవడం వల్ల ఎంత ప్రమాదంలోకి నెట్టిపోయాడంటే యూదా అంటే ఒక పేరు, దాని అర్థం ఏంటి తెలుసా? స్తుతి. దేవునికి స్తుతి రావాల్సిన వాడు తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. దానికి కారకుడు ఎవరో తెలుసా? యూదానే, దేవుడు కాదు. మళ్ళీ యూదాని ఎంచుకున్నాడు, యూదా గోత్రాన్ని ఎంచుకున్నాడు, అది వేరే విషయాలండి నేను మాట్లాడేది. ఎంచుకున్నాడు ఆ గోత్రం, అది వేరు. ఇక్కడ విషయం ఏంటంటే అన్య స్త్రీ ఆయన కంటే నీతిమంతురాళ్ళకు కనపడిందంట. కొన్నిసార్లు మీకు ఒక మాట చెప్తాను, బాధపడకండి. ఈ మాట మీరు ఈ మాటను విని బాధపడకూడదు. ఇది మాట నాకు కూడా వర్తిస్తుంది ఈ వాక్యం. ఏంటి తెలుసా, మనకంటే కొంతమంది అన్యులు చాలా మేలుగా చేస్తారు పనులు, మనకంటే అన్యులు చాలా మేలు కొన్ని విషయాల్లో. చెడ్డ తలంపులు పెట్టుకోరు, చెడ్డ స్వభావాలు పెట్టుకోరు, చెడ్డ ఆలోచనలు పెట్టుకోరు, నడవరు వాళ్ళు. మనం 10 మందిని చేయి పట్టుకోవడానికి నడవడానికి కూడా రెడీగా ఉంటాం మనం. యూదా చేసిన పెద్ద పొరపాటు, మినిమం రూల్స్ని పాటించాల్సిన వాడు, ఏం పెద్దగా రూల్స్ లేవు మనవాడికి, ఆ రూల్స్ని కూడా పాటించడానికి ఇష్టపడలేదు. ఏమి ఆయనకు చేసుకోవాలని పెళ్ళని ఉన్నప్పుడు మా నాన్న ఎలా చేసుకున్నాడో నేను అలాగే చేసుకుంటాను, నేను వెళ్తాను అక్కడికి, లాభాన్ని వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్తాను, ఎవరన్నా దొరికితే చేసుకుంటాను, నేను అలాగే ఉంటానని ఆలోచన ఎందుకు రాలేదు? తనంతట తాను వాళ్ళ తండ్రికి ఆలోచన రాలేదు, ఈ కుమారుడికి కూడా ఆలోచన రాలేదు. నిజంగా ఆ పరిస్థితిని చూస్తూ ఉంటే చాలా బాధకరం. నేను ఈరోజు కేవలం భార్య గురించే మాట్లాడడం లేదు, మీరు భార్య వరకే పోద్దండి. సహవాసం అంటే అది ఏ సహవాసమైనా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో చేయాలో, ఎలా ఉండాలో, ఎలా బిహేవ్ చేయాలో, ఎంతవరకు పోవాలో, ఏ లిమిట్ వరకు పోవాలో నేర్చుకోవాలి మీరు. రెండవది, మినిమం రూల్స్లో పాటించలేకపోయినా మినిమం ఏంటంటే ఆదికాండం 38వ అధ్యాయం, అదే అధ్యాయంలో 18వ వచనం మనం చూస్తున్నాం. నేను నీ యొద్ద ఏమి కుదువ పెట్టవాలని అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు దాని దారమును నీ చేతి కర్రయునని చెప్పాను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను. అది ఆమె అతని వలన గర్భవతి అయ్యింది. అది మన వాడికి దగ్గర ఉన్న అధికారం ఏంటో తెలుసా? ఆ ఉంగరం, దాని మీద ఉన్న సిగ్నేచర్, అది ఎవరికి ఉండదు. ఈ కాలంలో మనం పెన్ను పట్టుకొని పోయి సిగ్నేచర్లు కొడతాం, అది వేరే విషయం. నువ్వు డైరెక్ట్గా వెళ్తున్నావు, ఇది చేస్తున్నావు. ఇంకా దానికంటే పూర్వకాలం పోతే వేలుముద్ర, అవునా, వేలుముద్రకు వచ్చాం. దానికంటే ఇంకా ముందుకెళ్తే ఈ సిగ్నేచర్ ఉంగరం, దాంతో మనిషి ఆ బ్లూ దాన్ని ప్రింట్ తీసుకొని అలా ప్రింట్ కొట్టాడంటే ఇంకా వాడు చెప్పినట్టే, అది వాడి అధికారపూర్వకమైన ఒప్పందం, ఒప్పుకున్నవాడే అని అర్థం. అలాంటిది దేనికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు? వ్యభిచారం చేయడానికి ఇష్టపడ్డాడు. ఆమె అడిగింది ఇవ్వడానికి నాకు సిగ్గుండకూడదు, ఉండాలి కదా, ఆలోచన రావాలి కదా. ఏమేమి ఇచ్చాడు? బాగా వినాలి మాట. ఉంగరముతో ఉన్న దారముతో ఉన్న దారంతో కాకుండా కర్ర, నీ చేతి కర్ర. అసలు ఆ ఉంగరం అంటే ఒక అధికారానికి సూచన. బాగా వినాలి మాట, అధికారానికి సూచన. ఆ దారము ఏందనంటే అది ప్లెడ్జ్, నిబంధన. బాగా వినాలి మాట, దారం దేనికి సూచన? నిబంధనకు సూచన. కర్ర దేనికి సూచన? ఒక గొర్రెల కాపరికి, అంటే కాపరికి సూచన అది. ఆ మూడుని ఏం చేశాడు? ఆమె అడిగింది ఈయన ఇచ్చేశాడు. ఈ మాట చూస్తూ ఉంటే ఎలా ఉందనంటే, ఈ లక్షణము వాళ్ళ పెదనాన్న లక్షణం ఉంది నాకు. ఎవరు వాళ్ళ పెదనాన్న?
వాళ్ళ పెద్దనాన్న ఏం చేశాడు? ఎర్రని కూరను చూసి, మీ అందరికి బాగా తెలుసు వాక్యం, తన జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? ఎంత లెక్క చేయకుండా మాట్లాడే చూడండి నా మాట, ఎంత లెక్క చేయకుండా మాట్లాడు చూడండి. చదువు మాట, ఆదికాండం 25వ అధ్యాయము 30 నుంచి. నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు యెహోము అనబడెను. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వమును నాకిమ్మని అడుగగా ఏశావు నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అనెను. లెక్క చేయలేదు. దేవుడు ఇచ్చిన జ్యేష్ఠత్వాన్ని లెక్క చేయట్లేదు. మనం కూడా కొన్ని లెక్క చేయం. నువ్వు అనుకుంటావు అది లెక్క చేయకపోతే ఏం పర్వాలేదులేని. దేవుడు లెక్క చేసిన దాన్ని నువ్వు లెక్క చేయకపోతే చాలా ప్రమాదం. ఈ మాట ఎలా గుర్తుపెట్టుకో. దేవుడు లెక్క చేసిన దాన్ని, లెక్క చేసిందంటే ఏంది? నీకు ఉండాలి అని ఇచ్చిన దాన్ని నువ్వు లెక్క చేయకుండా దాన్ని పక్కన పెడితే అది చాలా ప్రమాదం. దేవుడు రక్షణను శ్రేష్టమని ఎంచి ఉండగా దాన్ని లెక్క చేయకుండా బ్రతికే ప్రతి క్రైస్తవుడు దానికి లెక్క చెప్పాలి. అట్లా చాలా విషయాల్లో లెక్క చేయాల్సిన వాటిని లెక్క చేయకుండా చాలా మనుషులు పోగొట్టుకుంటున్నారు. మనవాడు కూడా లెక్క చేయలేదు. ఉంగరమేగా, వయసేమో 60 సంవత్సరాలు దగ్గర వచ్చాడు. ఇంకా 40 సంవత్సరాలప్పుడు కానాను స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అర్థమవుతుందా నేను మాటలు చెప్పేది? ఆల్మోస్ట్ వాళ్ళ పిల్లోళ్ళు పెద్దోళ్ళు అయిపోయి పెళ్లి చేసిన తర్వాత వాడు ఎందుకు చనిపోయాడు అవన్నీ ఏం పట్టించుకోలేదు. 60 సంవత్సరాలు వచ్చినప్పటికీ వ్యభిచారం కోసం ఉంగరాన్ని పోగొట్టుకోవడానికి కూడా రెడీగా ఉన్నాడు. తన అధికారాన్ని పోగొట్టుకోవడానికి కూడా రెడీగా ఉన్నాడు. తాను నిబంధన చేసుకునేదాన్ని పోగొట్టుకోవడానికి కూడా రెడీగా ఉన్నాడు. తనకు దేవుడిచ్చిన బాధ్యతగా ఉన్న ఒకరి కాపరితనాన్ని కూడా పోగొట్టుకోవడానికి రెడీగా ఉన్నాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏం మనం పోగొట్టుకుంటున్నాం? నిజంగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. వాట్ వీఆర్ రియల్లీ లూజింగ్? దేవుడిచ్చిన వాటిని మనం పోగొట్టుకోకుండా జాగ్రత్త కలిగి దాన్ని ఇంకా రెట్టింపు చేయడానికి ప్రయాసపడాలి. బైబిల్ అదే చెప్పేది. వెళ్తున్నప్పుడు ఆ దూరపు దేశానికి వెళ్తున్న ఆ యజమానుడు ఏం చేశాడు? ఒకడికి 5 నాణ్యములు, ఇంకొకడికి 2 నాణ్యములు, ఇంకొకడికి 1 నాణ్యమునిచ్చి ఇచ్చి వెళ్ళాడు. ఎవడైతే 5 చేశాడో శబాష్ అన్నాడు అని, ఎవడైతే 2 చేశాడో రాన్ని శబాష్ అన్నాడు. ఒకడున్నాడు పనికిమాలోడు, వాడు ఏమి కదలడు మెదలడు, సంవత్సరం అంతా ఆ రకంగానే ఉంటాడు. వాడి జాగ్రత్తలు వాడు తీసుకుంటూ ఉంటాడు. వాడి జాగ్రత్తలు మామూలుగా ఉండవు. ఏంటి? కట్టె ఇరగకూడదు, పాము సాగకూడదు. ఇది వీడి కేటగిరీ. ఏంది? సువార్త చెప్పకూడదు అట్లని చెప్పి క్రైస్తవుడని వెనకలికి మాత్రం వెనకడుగు వేయకూడదు. మనం చేయాల్సిన విలువైన పనులు చేయకపోతే, మనం పెట్టుకోవాల్సిన విలువైన వాటిని విలువగా తీసుకోకపోతే మన జీవితంలో చాలా విషయాల్లో నష్టపోతాం. అందులో డౌటే లేదు. యూదా పోగొట్టుకున్నాడు, మనం కూడా పోగొట్టుకుంటాం. నేను మిమ్మల్ని అందుకే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ వేసి వదిలిపెడుతున్నా. యూదా, ఏశావు కడుపు కోసము, అన్నం కోసము తన జ్యేష్ఠత్వాన్ని వదులుకున్నాడు. యూదా వ్యభిచారం కోసము తన అధికారాన్ని, తనకిచ్చిన కాపరితనాన్ని వదులుకున్నాడు. వదులుకోలేక కాదు, చాలామంది కాపరితనాన్ని వదులుకుంటున్నారు. మీకు తెలీదు కాపరితనం అంటే ఏంది? చాలా జాగ్రత్తగా చేయాల్సిన పాస్టర్ పనిని డబ్బులు తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన పనులు చేస్తున్నారు చాలామంది. ఆ డబ్బులు మళ్ళీ ముగించబడతాయి, ఆ డబ్బులు మళ్ళీ అయిపోతాయి, ప్రతిదీ అయిపోతుంది. దేవునికి లెక్క చెప్పాలి ఒక రోజు వాళ్ళు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దేనికి ఆకర్షితులమవుతున్నాం? ఏశావు ఆ కూరకు ఆకర్షితుడయ్యాడు. రెండోవాడు యూదా దేనికి ఆకర్షితుడయ్యాడు? వ్యభిచారానికి ఆకర్షితుడయ్యాడు. మనం దేనికి ఆకర్షితులమవుతున్నాం? మనం దేనికి ఆకర్షితులం అవ్వట్లేదు అని అంటే మీరు భ్రమపడుతున్నారు బ్రదర్స్. లేదు, తప్పు. మీరు ఏదో ఆకర్షితులు అవుతున్నాం, నేనేదో ఆకర్షితులు అవుతున్నాను. మన జీవితంలో మనల్ని మనము పరీక్షించుకోవాలి. మినిమం రూల్స్ని పాటించాల్సిన వాడు పాటించలేకపోయాడు. అందులో మొదటిది ఏం చెప్పాను మీకు? చేయాల్సిన సహవాసము
వివాహము ఎవరితో వారితో చేసుకోవాల్సింది చేయకుండా పోవడం. రెండవది ఏం చెప్పాను మీకు, అధికారపుగా దేవుడిచ్చిన వాటిని లెక్క చేయకుండా పోవడము. మూడవది చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా విందాం. మూడవది, ఆయన ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అని అంటే ఆ పేరు అక్కడ ఉంది, అక్కడ ఏం పేరు, షూయా. షూయా అంటే ఏంటి అంటే, బాగా వినాలి ఈ మాట. ఎందుకు ఈయన తాపత్రయపడి కానాను స్త్రీని పెళ్లి చేసుకున్నాడంటే, షూయా అంటే ప్రాస్పారిటీ అని అర్థం. హెబ్రీ భాషలో షూయా అంటే ఏంటి అర్థము, ప్రాస్పారిటీ. ప్రాస్పారిటీ అంటే ఏంటి, విపరీతంగా పెరిగిపోవాలి, సంపాదన పెరిగిపోవాలి, నా పేరు సంపాదించుకోవాలి, నేను ధనాన్ని పెంచుకోవాలి. చాలామంది ప్రాస్పారిటీ గాస్పల్ని చెప్పడానికి రెడీగా ఉన్నారు. దేవుడు నిన్ను క్షమిస్తాడు, అవన్నీ కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను లేవనెత్తాడు, దేవుడు నీకు సమృద్ధినిస్తాడు. పట్టజాలని వాటిని అన్నీ ఇస్తాడు మీకు దేవుడు అంటేనే ఇంకా వాడు వాక్యం వింటాడు. హల్లెలూయా. మనవాడు మూడోది మినిమం రూల్ పాటించలేదు. ఏంటంటే ప్రాస్పారిటీ కోసం పరిగెత్తాడు, కానీ ఆ ప్రాస్పారిటీ ఎందుకు వస్తుందో ఎలా వస్తుందో కూడా కనుక్కోలేకపోయాడు. అబ్రహాంను చూశాడు, ప్రాస్పారిటీ ఎందుకు వచ్చిందో మా నాన్నకు, మా తాతయ్య గారికి, మా ముత్తాతకు ఎందుకు వచ్చిందో కూడా గ్రహించలేకపోయాడు. మా తాతగారికి ఎందుకు వచ్చింది, ఇస్సాకు మా తాతకు ఎందుకు వచ్చింది, మా తాత ఎంత విధేయుడు, అది కనుక్కోలేకపోయాడు. మూడోది, మా నాన్న ఎందుకు ఇంతగా గొప్పగా ఆశీర్వదింపబడ్డాడు, ఆ విషయాలను కూడా కనుక్కోలేకపోయాడు. కానీ తాను మాత్రము ఒక ప్రాస్పారిటీ పొందాలి, మంచిగా ఆశీర్వదింపబడాలి, లోక సంపాదన సంపాదించుకోవాలి అని పాకులాడి తన జీవితాన్ని తాను చేసుకున్నాడు, పాడు చేసుకున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంటుంది, ఆ మాట చదివి మూడో మాటను ముగిస్తాను. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 9 నుంచి 11 వరకు చదువుదాం. చేసినట్లు మేలు అన్నీ కలిగజేస్తాడు. ఎప్పుడు కలిగజేస్తాడు? అక్కడ ఉన్న మాట 14 వచ్చినాం, చదువుదాం. అదే 14 చదువుదాం, 13 అవసరం లేదు, 14 చదువుదాం. నీ దేవుడైన నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల అది యెహోవా నిన్ను తలగా నియమించును. కానీ అర్థమవుతుందా? ప్రాస్పారిటీ ఆయన వాక్యములో విధేయత చూపించే దాంట్లో ఉంది, కానీ ఎవడో ఇస్తే కాదు, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతే కాదు. ఇంకేం చదువుతున్నావు? నువ్వు పైవాడుగా ఉండువు కానీ క్రింది వాడవుగా ఉండవు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రాస్పారిటీ అనేది ఎప్పుడు వస్తుంది నీకు? ఎప్పుడైతే దేవునికి నువ్వు విధేయుడు అవుతావో, దేవుడికి సంపూర్ణంగా లోపడతావో. మనం లోపడేది కాకుండా మనం ఎప్పుడు చూడు మాకు అది కావాలి, మాకు ఇది కావాలి, దేవుడు అది ఇచ్చాడు, నాకు దేవుడు ఇచ్చాడు, అరే ఈ లూప్లో ఉంటే మీ జీవితాలు మారవు, మీ జీవితాలు బాగుపడవు. దేవుడు చెప్తున్న మాటలు ఇవన్నీ శ్రేష్టమైన మాటలు. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, మన జీవితం ఎలా ఉంది, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి. ప్రాస్పారిటీ కోసం పాకులాడే క్రైస్తవులు లేకుండా పోలేదు భూమి మీద. ఈరోజు ప్రాస్పారిటీ గాస్పల్ని వినడానికి పరిగెత్తుకుంటూ పోయే క్రైస్తవులు లేకుండా పోలేదు ఇది భూమి మీద. చర్చిల్లో డిస్కోలు కావాలి, డిస్కో డ్యాన్సులు కావాలి, చర్చిల్లో చాలా కావాలి వీళ్ళకు. ఏంటి ప్రాస్పారిటీ విషయంలో మరి ముఖ్యంగా దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం అర్థం చేసుకోవాలి. తెలివితేటలు చూపిస్తున్నాం, దేవుని సత్యంలో అంటకట్టబడుతున్నామా, ఆయన మాటకు లోబడుతున్నామా లేదా అనే ఆలోచన ఎవరికి రావట్లా.
ముఖ్యంగా యూదాకు రావట్లే అక్కడ. యూదాలో ఉండాల్సింది ఆయన మాటకు లోబడాలి, ఆయనకు పేరుకు మహిమ తెచ్చిపెట్టాలి, నా బాధ్యత అది, నా పేరే అది అనే ఆలోచన లేకుండా పోయింది. ఈ యూదాకు లేదు, ఆ ఇస్కర్ యూదాకు కూడా లేదు. ఎవరికి లేదు? ఈ యూదాకు లేదు. పాపం ఆ ఇస్కర్ యూదా వాళ్ళ కుమారుడు పుట్టినప్పుడు, వాళ్ళ నాన్న ఎత్తుకొని వాళ్ళ ఇంటి పేరు ఇస్కరు, ఇలా ఎత్తుకొని వీని పేరు యూదా అని అన్నాడు. ఏమన్నాడంటే దేవునికి మహిమ తెచ్చి పెడతాడు వీడు. కానీ దేవునికి మహిమ తెచ్చి పెడతాడు అని అన్నవాడు ఏమైపోయాడు? లాస్ట్కి దేవుడినే పట్టించేశాడు. ఈరోజు మనం ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 3 విషయాలు. మొదటి మాటలు ఏం చెప్పాను మీకు? 3 విషయాలు చాలా స్పష్టంగా. మొదటిది ఏందనంటే తాను ఎవరితో సహవాసం చేస్తున్నాను, ఏం చేస్తున్నాను అనే విషయం జాగ్రత్త తీసుకోలేదు. రెండవది ఏంది? తన అధికారాన్ని, తన శ్రేష్టముగా దేవుడిచ్చిన భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. అధికారాన్ని, సమస్తాన్ని, దేవుడిచ్చిన వాటిని, లెక్క చేసిన వాటిని లెక్క చేయలేదు. మూడోది ఏం చెప్పాను మీకు? ప్రాస్పారిటీ కోసం పాకులాడాడు. రెండవ అంశంలోకి వద్దాం. రెండవది ఏంటంటే తన మొదటి కుమారుడు, వాని పేరు ఏం పేరు? ER. ఏం పేరు అక్కడ ఉంది తెలుగులో? ఏరు. పేరు మాత్రం మంచి పేరు పెట్టుకున్నాడు. ఏం పేరు పెట్టుకోవాలనుకున్నాడు? అంటే వీళ్ళ ముత్తాత వచ్చిన ఊరు ప్రాంతం నుంచి. పేరు బాగానే పెట్టుకున్నాడు. ఆ పేరు పెట్టుకున్న కుమారుడు చనిపోయాడు పెళ్ళైన వెంటనే. ఆయన తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడు అని వాళ్ళిద్దరి మధ్యలో, భార్య భర్తల మధ్యలో జరిగింది. తామారు మధ్యలో, అలాగే మధ్యలో జరిగింది. తండ్రిగా అయిన బాధ్యత ఏంది చెప్పాలి మీరు? తండ్రిగా అయిన బాధ్యత ఏంది? అరే ఎందుకురా ఇలా జరిగింది? సడన్గా మొత్తి చనిపోయాడే. దేవుడు ఈ పని చేస్తే యూదా విచారించేవాడుగా లేడు. రెండవ అంశంలో మనం చూస్తున్నాం. మనం కూడా చాలా దేవుడు మన మీద ఏదైనా జరిగిస్తే మనం విచారించే వారముగా మనం లేం. నిజం ఇదే. విచారించాలి మనం. ఎందుకు జరిగింది, ఏంటి విషయము, మన జీవితాన్ని మార్చుకున్నాం, ఎలాగ తప్పు చేస్తున్నాం, ఎక్కడ తప్పు చేస్తున్నాం అని మనల్ని మనమే విచారించుకోవాలి. ఇప్పుడు వాక్యం విన్నాం, మనము ఆరాధనలో ఒక మాట విన్నాం. ఏమని? వాళ్ళు రక్తమును కార్చారు, వాళ్ళ అపరాధుల రక్తాన్ని, పిల్లల రక్తాన్ని పోయడం వల్ల వాళ్ళు పాపము కూడి ఇంకా పాపం చేసి దేవుడే వాళ్ళని ఏం చేశాడు? శత్రువులకు అప్పచెప్పాడు. రే మారండ్రా ఎప్పుడన్నా అని దేవుడు చెప్తున్న మాటలు. మనం దేవుడు చెప్తున్న మాటలను అర్థం చేసుకోవాలి. ఎందుకు చూడండి ఒక మాట, విచారించే వాళ్ళు లేరు కానీ విచారించేవారు కావాలి. న్యాయాధిపతులు 6వ అధ్యాయం, మనకు బాగా తెలిసిన గిద్యోను కథ, 6వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడో చూడండి. గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతా ఏల మాకు సంభవించను. ఎంత చక్కగా విచారిస్తున్నాడు. అరే ఆయన వచ్చి దేవుడు మీతో ఉన్నాడు అని ఆయన చెప్తూ ఉంటే, దేవుడు అన్నాడు అన్నమాట. ఆ దూత స్పష్టంగా చెప్తూ ఉంటే ఆయన ఏమంటున్నాడు? దేవుడు మాతో ఉంటే మాకు ఇలాగ ఎందుకు జరుగుతుంది? విచారించే వాళ్ళు కావాలి. ఎందుకు మా జీవితంలో ఇలా జరుగుతున్నాయి? మిమ్మల్ని మీరు విచారించుకోవాలి. ఎందుకు ఇలా జరుగుతుంది? మీరు విచారించట్లేదు అంటే మీరు కూడా యూదాలాగా ఇష్టం చెడు బ్రతుకుతున్నారు అంతే. మన క్రైస్తవ జీవితం ఏంటంటే విచారించే క్రైస్తవ జీవితం మంది. గిద్యోను వచ్చిన వెంటనే దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అంటే హల్లెలూయా అని ఎగరలేదు. ఉత్సాహంగా నమ్మని డ్యాన్స్ వేసుకుంటా ఏమన్నాడు? దేవుడు మాతో ఉంటే మాకెందుకు ఇలా జరుగుతుంది? తర్వాత దేవుడు దాన్ని వివరించాడు. అక్కడ దూత వివరించాడు. నేను ఎందుకు ఈ మాటలు ఓన్లీ అంతవరకే ఆపుతున్నానంటే మనం కూడా విచారించాలి. మన కుటుంబంలో జరుగుతున్న విషయాల్లో మనం విచారించాలి. విచారించకపోతే మనం బ్రతుకుతూ ఉంటే మన జీవితాన్ని మనమే చేతులార పాడు చేసుకునే వాళ్ళం అవుతాం. చూడండి రెండవ మాట మీకు అక్కడే, రెండవ మాట మీకు చెప్తున్నాను. మొదటిది విచారించాలి, రెండవది సొల్యూషన్ని ఫైండ్ చేయాలి. ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంకి ఏం చేయాలి? పరిష్కారం చూసుకోవాలి, సొల్యూషన్ పట్టుకోవాలి.
మనోడున్నాడు ఒక ఆయన యుద్ధ వీరుడు, మన బైబిల్లో బాగా తెలిసిన ఆయన ఒక ఆయన యుద్ధ వీరుడు అంటే నిజంగా ఆయనలాగా యుద్ధం చేసినాడు ఎవడున్నాడేమో, జాషువా, యెహోషువ. పాపం ఇటుకలను కట్టుకుంటూ ఉండేవాళ్ళు వీళ్ళంతా. ఇటుకలను కట్టుకుంటూ అరణ్యంలోకి వచ్చినాక యుద్ధాన్ని నేర్చుకొని యుద్ధపునకు సైన్యమునకు అధిపతిగా వాళ్ళందరినీ నడిపించిన వాడు జాషువా. ఈయనకు ఒక సమస్య వచ్చింది. ఒక ప్రాంతానికి వచ్చాడు. ఏ ప్రాంతం? ఏఐ. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కాదు, ఐ. అది తెలుగులో ఏమనుందో ఐ. ఇంగ్లీష్లో అయితే ఏఐ అని ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఈ ఏఐ. దాని దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఈజీగా గెలిచేస్తారనుకున్నారు వీళ్ళు. కానీ ఏమైపోయారు? భయంకరమైన విపత్తిలో ఓడిపోయారు. చదువు అన్నమాట 7వ అధ్యాయము 4వ వచనం. చదువుతాముడు. కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలువలేకపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గవిని యొద్ద నుండి షెబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసి తరిమి బాధ పెడుతున్నారు వీళ్ళు. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాయి. అది గుండెలందరూ ఏమైపోయినారంట? నీరైపోయినాయంట. ఈ సమయంలో యెహోషువ చేసిన పని ఏం తెలుసా? దేవుని దగ్గర గుడ్డలు చింపుకొని, ఎవరి దగ్గర చింపుకోవాలో వాళ్ళ దగ్గర చింపుకోవాలా. ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర పోయి చింపుకున్నావంటే నీ వేదన అంతా వ్యంగ్యంగా చూస్తారు, వ్యంగ్యంగా మాట్లాడతారు. అర్థమైందా? కొంతమంది అంతే. నేను చెప్తున్నాను మీకు, ఎవరికంటే వాళ్ళకి మీ బాధలు చెప్పుకోవడం కాదు ఉండేది, కరెక్ట్గా దేవునికి చెప్పుకోవడం నేర్చుకోండి మీరు. ఏం చేశాడు? తన గుడ్డలు వస్త్రములను చింపుకున్న తర్వాత, చదువు మాట, వస్త్రములను చింపుకొని 6వ వచనము. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇజ్రాయేలీల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము నెదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మును నశింపజేయునట్లు అమోరీల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించి? అది మళ్ళీ చూడు, విచారణ చేస్తున్నాడు. ఎందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు, ప్రభువా కనికరించుము. ఇజ్రాయేలీలు తమ శత్రువుల నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేం చెప్పాలి? చాలు, ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు నేను, ఎందుకంటే ఈ వాక్యం చాలా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి. అప్పుడు అంటాడు దేవుడు, సర్లేరా, లే నువ్వు కాదు చేసిన తప్పు, నువ్వు కాదు, ఒకటి చేశాడు, నిమ్మలో ఒకటి చేశాడు, ఒకడు రా బయటికి రా, ఒకటి చేశాడని పేరు చెప్పచ్చు కదా దేవుడు. అంత చెప్పినోడు దేవుడు పేరు చెప్పచ్చుగా. ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని, ఒక అనుభవం ఇవ్వాలని, జాషువాకు ఒకటి నేర్పించాలని దేవుడు ఏమన్నా తెలుసా? నీకు ఇప్పుడు కొన్ని విషయాలు నేర్పిస్తానని చెప్పి ఒక్కొక్క గోత్రాన్ని తీసుకొని రావడము, ఆ గోత్రంలో షార్ట్ లిస్ట్ అవుతూ లాస్ట్కి వచ్చాడు బయటికి. ఎవరు? ఆకాన్. ఈ ఆకాన్ వచ్చిన తర్వాత తన సొల్యూషన్, అంటే ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లానికి సొల్యూషన్ ఫైండ్ చేశాడు. వదిలిపెట్లా, అదే అధ్యాయంలో ఫైండ్ చేశాడు. మహా అంటే ఆ దినం 3 రోజుల తర్వాత లోపల విచారణ చేసి కనుక్కున్నాడు. ఆకాన్ని పట్టుకుని ఏం చేశాడు? చదవండి అన్నమాట. ఆకాన్ని పట్టుకొని ఏం చేశాడు? 19 నుంచి ఉంటుంది, 19 నుంచి 21. 25వ వచనము. అప్పుడు యెహోషువ నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇజ్రాయేలీలందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. అది ప్రాబ్లంని పట్టుకున్నారు, ప్రాబ్లాన్ని సొల్యూషన్ చేసుకున్నారు, కొట్టి చంపేశారు, లేపేశారు. మనం ప్రాబ్లాన్ని పట్టుకోవాలి, మనం ప్రాబ్లంకి సొల్యూషన్ తెచ్చుకోవాలి. దేవుడు అనుభవాలు ఇస్తున్నాడు. కొన్నిసార్లు ఒక్కొక్క అనుభవం మీకు ఇస్తాడు, నేర్పిస్తూ ఉంటాడు. ఆ అనుభవాలు ఏం చేయాలి? మీరు అనుభవం నేర్చుకుంటూ దేవునిలో ఎదగాలి. ప్రాబ్లమ్స్ వచ్చిన వెంటనే ఆ ప్రాబ్లాన్ని పట్టించుకోకుండా చనిపోయినాడా, చనిపోనిలే, రెండోవాడు రారా, పోరా, సంసారం చేయబో, అదే చేశాడు మనోడు. రెండో వాడిని పంపించాడు. రెండోవాడు కూడా వెళ్ళి ఏం చేశాడు? వాడు కూడా అదే పని చేశాడు. మా అన్న కోసం నేను ఎందుకు పిల్లల్ని కనాలి? ప్రాబ్లం అంతా ఎక్కడొచ్చింది? ప్రాబ్లం అంతా ఫస్ట్లో చేసిన తప్పు. ఎవరితో పెళ్లి చేసుకున్నాడు? వీళ్ళంతా ఎవరు కుమారులు? ఆ కానాను స్త్రీకి.
ఆమె ఏం నేర్పించిపోయింది వీళ్ళకు. వీళ్ళ ఆచారం ఏమో, వీళ్ళ పద్ధతులేమో, ఆ కానాను ప్రాంతంలో చాలా విచిత్రమైన విన్యాసాలు ఉంటాయి. ఏంటంటే మొదటి వీర్యమో ఆ స్త్రీల గర్భంలో కాదు, అది బయట వేస్తే దేవుడు ఒప్పుకుంటాడు అని ఏమని చెప్పిపోయిందేమో వాళ్ళ తల్లి, నాకు తెలీదు. కానీ ఆ తల్లి సిన్సియర్గా ఫాలో అవుతున్నాడు మన ఇద్దరు కుమారులు. అప్పుడు దేవుడు ఏం చేశాడు, రెండో కుమారుని వాడిని కూడా చంపేశాడు. అరే ప్రాబ్లం ఫైండ్ అవ్వట్లేదే, అరే ప్రాబ్లం వచ్చిందే, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎక్కడ ఎందుకు వస్తుంది? కూర్చొని వాళ్ళ కుమారుడితో విచారించాలి కదా. మొదటి వాడు అయిపోయింది, ఆమె వాళ్ళ కోడలతో కూర్చొని, అమ్మా ఎందుకైందమ్మా ఇలాగా చెప్పమ్మా అంటే చెప్పదు. తామారు చెప్పదా? చెప్పేది కదా, అవునయ్యా ఇలా చేశాడు ఇలా జరిగింది అందుకంటే ఓ ఎంత తప్పు కదమ్మా అని తెలుసుకొని రెండో వాడితో రే ఇలా చేద్దు రే, మీ అన్న అందుకే చనిపోయాడు. అర్థమైంది మీకు? మీ అన్న అందుకే చనిపోయాడు, నువ్వు మాత్రం ఇలా చేయొద్దు అని చెప్పింటే రెండోవాడు కుమారుడు బతికిండు కదా. ఈ మాటలు మీరు డైలాగ్ చెప్పకండి. ఏ డైలాగు? లేదు బ్రదర్, దేవుని ఉద్దేశంలో రెండో వాడు కూడా చచ్చిపోవాలి, మళ్ళా తర్వాత యూదానే వెళ్ళాలి, మళ్ళా వాళ్లకు దేవుడే అలా నడిపించాడు, దేవుడే లేపేశాడని చెప్పకండి. అనేవాడు చేసిన తప్పు వల్ల వాడు లేపబడేశాడు అని, రెండో వాడు చేసిన తప్పుల వల్ల దేవుడు లేపేశాడు. అర్థం చేసుకోవాలి. విచారించేవాడు కాదు యూదా. మనం కూడా చాలామంది క్రైస్తవులం విచారించే వాళ్ళం కాదు. ఏ తప్పులైనా కానీ, ఏదైనా పొరపాట్లు చేస్తే దాని గురించి ఎందుకు ఇలా జరుగుతుందని విచారించి మనల్ని మనమే సరి చేసుకుంటూ మనం సరిగ్గా, నేను అందుకే అన్నాను మొన్న రీసెంట్గా నా భార్యతో మాట్లాడుతూ అన్నాను, ఏది ఎవరు ఎట్లున్నా పర్వాలే, నన్ను బాధ పెట్టినా పర్వాలే, నన్ను పాస్టర్గా నన్ను హింసించినా పర్వాలే, నన్ను నొప్పించినా పర్వాలే, నేను మాత్రం ఒకే పని చేస్తా, దేవుని ప్రేమను చూపిస్తూనే ఉంటా. వాడు మారితే మారని, లేకపోతే వెళ్ళిపోని, నాకు సంబంధం లేదు. నేను మన సంఘంలో మన ఇక్కడైనా కానీ, గాజియాబాద్లో అయినా కానీ, ఎక్కడైనా కానీ నన్ను బాధ పెట్టి ఎవరైనా కానీ, నో ప్రాబ్లం ఎక్కడుంది? ప్రాబ్లం నాలో ఉంది. నేను చేయాల్సిన పనిని శ్రద్ధగా నేను చేస్తాను. ఎదుటివాడు సరిగ్గా ఉన్నాడా లేదా నాకు అవసరం లే, ఎందుకంటే నాకంటే వాడు అధికంగా నీతి కనపడుతుంది దేవుని దగ్గర, మళ్ళీ నేను తప్పు అయిపోతాను. బాగా గుర్తుపెట్టుకోవాలి మాట. అర్థమవుతుందని మీకు నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? మనకంటే పక్కనోడు ఏమైపోతున్నాడు? నీతిమంతుడు అయిపోతున్నాడు. ఎందుకు? మనం చేసే తప్పుల వల్ల, మనం చేసే అజాగ్రత్త వల్ల, మనం చేసే ప్రాబ్లం కనుక్కోకుండా పోవడం వల్ల. ప్రాబ్లంని కనుక్కోవాలి. ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో దేవుని విషయంలో కనుక్కొని దాని రకంగా ముందుకెళ్ళాలి. చేయాల్సిన రీతిగా మాట్లాడాలి, చెప్పాలి, వెళ్ళిపోవాలి అంతే. ఎవడు ఏమనుకుంటున్నాడా, ఫీల్ అవుతున్నాడా, ఫీల్ కాడా, అవన్నీ వాడి చేతికే. ఒరే రెండో కుమారుడు, రే నువ్వు మాత్రం చేద్దురా, మీ అన్న ఇలాగ చనిపోయాడు, వద్దు నువ్వు చేయొద్దు. చెయ్యకుండా అన్నీ అయిపోయిన తర్వాత రెండు కుమారులు చనిపోయారని ఇప్పుడు మూడో వాడిని కాపాడుకోవాలని చెప్పి వాడిని ఇవ్వకుండా ఇతనే తప్పు చేశాడు. లాస్ట్కి ఏమన్నాడు తెలుసా? నేనే తప్పుడు వాడినైపోయాను, నేనే తప్పు వాడినైపోయాను. అప్పుడు తెలుసుకున్నాడు తన తప్పు. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే మనం కూడా అర్థం చేసుకోవాలి. యెర్మియా అందుకే ఒక మాట అంటాడు. యెర్మియా పుస్తకము 4వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం 22వ వచనం. యెర్మియా, నా జనులు అవివేకులు వారు నన్నెరుగరు, వారు మూడులైన పిల్లలు వారికి తెలివి లేదు, కీడు చేయుటకు వారికి తెలియను గాని మేలు చేయుటకు వారికి బుద్ధి చాలా. అదో పెద్ద ప్రాబ్లం. అదే మనకు ప్రాబ్లం. యూదాలో ఉన్న పెద్ద ప్రాబ్లం అదే, మన క్రైస్తవుల్లో ఉన్న పెద్ద ప్రాబ్లం అదే. ఏం చెప్తున్నాడు అక్కడ? నా ప్రజలు నాకు తెలియదు, నన్ను ఎరగని వారంట. ఇది ఎలా ఉంటుందంటే నా బిడ్డలు నన్ను తెలుసుకోలేకపోతున్నారు. మా నాన్న ఎలాంటి వాడు, మా నాన్న స్వభావం ఎలాంటిది, ఎప్పుడు కొడతాడు ఏంటి, అర్థమైందా? ఇప్పుడు నాశనం కానీ నేను ఒకసారి 2 సార్లు సీరియస్ చూశాను అనుకో, వాడు అంటాడు అర్థమేంటది, ఏదో ఉంది జరుగుతుంది, ఇంకా విపత్తు ఏదో జరగబోతుంది, బెల్ట్ రెడీ, వెంటనే అలర్ట్ అయిపోతాడనమాట. ఎరుగని ప్రజలు, తర్వాత ఏమన్నాడు? వారు మూడులైన పిల్లలు. మూడు అంటే ఏంటి? వాడు మూర్ఖంగా అలాగే ఉన్నారు, మారట్లేదు వాళ్ళు.
మూఢులైన పిల్లలు మూర్ఖంగా అలాగే ఉన్నారు. తర్వాత వారికి తెలివి లేదు. ఏం లేదంట, వీళ్ళంతా వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే మాకే తెలివి ఉంది, మాకే ఉంది అనుకుంటారు. కానీ వాళ్ళకే లేదు తెలివి. తెలివైన క్వశ్చన్లు వేస్తుంటారు కొన్నిసార్లు. ఆ తెలివైన క్వశ్చన్లు కొన్నిసార్లు చూస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే వీళ్ళు నన్ను అడుగుతున్నారా, లేకపోతే వీళ్ళకి ఏదన్నా వాళ్ళ లోపల వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందా అని డౌట్ వేస్తుంటుంది. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళు మనల్ని కౌంటర్ చేస్తుంటారు. కానీ వాళ్ళకే లేదు తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను కానీ, అది కీడు చేయడం మాత్రం తెలుసు, అది మాత్రం రెడీగా ఉన్నారు. కానీ మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. బుద్ధి రాదు, బుద్ధి చాలదు, వాడికి రాదు. ఇది లేదు. యూదా దగ్గర ఉన్న ప్రాబ్లం అది, మన దగ్గర కూడా చాలామందిలో ఉన్న ప్రాబ్లం ఇదే. మనం కూడా చేయాల్సిన పనులు సరిగ్గా చేయకుండా, జ్ఞానాన్ని ఉపయోగించాల్సిన రీతిగా జ్ఞానాన్ని ఉపయోగించుకోకుండా మనము కూడా మూఢులమైపోయి, మనము కూడా దేవుడు చెప్పిన పనులు చేయకుండా మనము మన బుద్ధిని చెడు చేయడానికి, మన జ్ఞానాన్ని చెడు చేయడానికి ఉపయోగించుకొని మనకు మంచి చేయడానికి బుద్ధి చాలకపోతే ప్రయోజనం లేదు. మనకు బుద్ధి కావాలి. ఏం కావాలమ్మా? మనకు బుద్ధి కావాలి. యూదా దగ్గర లేనిది బుద్ధి. తాను ఏమనుకున్నాడంటే తన బిడ్డను సైలెంట్గా ఉంచుకుందాము, మూడో కుమారుని కాపాడుకుందాం. ఎందుకు ఇద్దరు కుమారులు చనిపోయినారు? అదంతా ఆలోచన లేదు. అందుకే బైబిల్ ఒక మాట అంటుంది, ఏదైనా ఒక పని చేసే ముందు కూర్చొని ఫస్ట్ మీరు డిసైడ్ కాండ్రా, అసలు ఫస్ట్ ప్లాన్ చేయండిరా. మీ ఆత్మీయ జీవితం అంటే ఏంటో, మీరు ఎలా ఎదగాలో, మీరు ఏంటో అన్నీ ఒక ప్లాన్లు వేసుకోండిరా అన్నాడు యేసయ్య. ఏమన్నాడు? ఒక మందిరం కట్టబోయే ముందు మీరందరూ కూర్చొని ప్లాన్ వేసుకుంటారు కదా. ఒక యుద్ధం చేసే ముందు మీరందరూ కూర్చొని ప్లాన్ వేసుకుంటారు కదా. అలాగా మీ ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న నువ్వు కూడా ఒక ప్లాన్ వేసుకోవాలి కదా. లూకా రాసిన సువార్త 14వ అధ్యాయంలోనే ఆ మాట అన్నాడు. 28వ వచనంలో చూద్దాం. 14:28. నాన్న పానితే దూరా మీలో చదువు. ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనని ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టెను గాని కొనసాగింపలేకపోయినని అతన్ని చూచి ఎగతాళి చేయరా కూర్చొని చేయడవాడు ప్లాను. మనం కూడా యూదాలాగా ఉండకుండా కూర్చొని మనం ప్రతి దానికి ప్రతి ప్రాబ్లంకి ఏమంటారు పరిష్కారం పొందాలి. ఎప్పుడు చూడు మనం జీవితం అంతా మన దున్నులోనే ఊరికి వాక్యం వింటున్నాం వెళ్తున్నాం. ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తున్నాయి, దాని కొద్ది అవి ఏదో ఒకటి అవి సాల్వ్ అవుతాయి, అందులో డౌటే లేదు. దాని కొద్ది సాల్వ్ అయ్యేటప్పుడు చాలా సమస్యలు విపత్తులు అయిపోయి చాలా దెబ్బలు తినేటాయి. ఇప్పుడు యూదాకు వచ్చినట్టే, అర్థమైందా? యూదా చాలా దెబ్బ తిన్నాడు కదా. ఏమేమి దెబ్బ తిన్నాడు? దేవుని దగ్గరే నీతిమంతుడుగా అనిపించలే. మనం కూడా అలాగే ఉండిపోతామేమో, చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడో మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. మూడోది ఏంటంటే యూదా చేసిన అతి ప్రమాదమైన పని, పాపమును లోపల పెట్టుకొని లోపల దాపెట్టుకొని తన కుమారుని అలాగే భద్రంగా పెట్టుకొని ఉంచుకుందాము, కానీ బయటికి మాత్రం నీతిమంతుడిగా ఉందామని చెప్పి తాను మాత్రం విన్యాసాలు చేశాడు. అదే పని చేసింది ఆయన. ఆ మాట అక్కడ ఉంది స్పష్టంగా మనం చదివిన లేఖనాల్లో. 26వ వచనం మన మూలవాక్యం అదే. యూదా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకి ఇయ్యలేదు గనుక, అది అప్పుడు గుర్తుపట్టాడు. చేసావా? నేనును నా కుమారుడైన షేలాను ఇవ్వలేదు కాబట్టి, అది లోపల పెట్టుకున్నాడు. కుమారుడు పెద్దోడైపోయాడు. ఫస్ట్ ఏం చెప్పాడు కోడలికి? అమ్మా నా కొడుకు ఇంకా చిన్న వయసుడు, వాడు పెద్దోడైతే నేను మనవాడు తెలివి ఇట్లాంటి తెలివితేటలు చూపిస్తారు కొంతమంది. తెలివి దీనికి మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. నేనేమంటాను తెలుసా? మీ తెలివి దేవుని తెలియక కాదు, గుర్తుపెట్టుకోండి మాట. మీ తెలివి దేవునికి బాగా తెలుసు. కాబట్టి నేనేమంటానంటే మీ తెలివి చూపించకుండా మీ డైరెక్ట్గా దేవుడు ఎలాగ అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లు మాట్లాడాలి. ఇది నేర్చుకోవాలి మీరు.
మన యూదా అలాగా తెలివితేటలు చూపించకూడదు. మా వాడు పెద్దోడు అయిన తర్వాత ఆయన ఇస్తానులే. ఆమె ఏమనుకుంటుంది, బా మా మామ మంచోడు. పోతానప్పుడు తామర అనుకుంటుంది కదా, చెప్పండి మీరు, తామర ఏమనుకుని ఉంటుంది, బా మా మామ మంచోడు. వాళ్ళ మామ మంచోడా? ఇప్పుడు మంచోడా మాంచోడా? అది ఈరోజు ఆలోచించాలి మనం. చాలాసార్లు దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటి తెలుసా, మనం కూడా బయటికి మంచోళ్ళలాగా కనపడుతుంటాం, చేసే పనులు మంచిగా కనపడుతుంటాయి, చేస్తున్నాం మీ మంచి కోసమే అండి, మీ మంచి కోసమే అండి, మీకోసమే అండి అంటూ ఉంటాడు వీడు. లోపల ఇంకోటి ఉంటుంది దీనికి. ఈ తెలివితేటలు మనకొద్దు. క్లారిటీ క్లియర్గా ఉండాలి. మొన్న శుక్రవారం అదే విన్నాం. ఏమని విన్నాం వాక్యం? ఏమన్నాడు శుక్రవారం? మనం ఏం వాక్యం విన్నాం? వాడు చెప్పేవాడు గుడ్డివాడు ఎంత క్లియర్గా ఉన్నాడు. వాడు గాస్పల్ అందించినట్టు ఎవడు అందిలా, ఏ స్వస్థత పొందినాడు గాస్పల్ అందిలా. మంచిగా బయటకు కనపడుతున్నాం, లోపల మాత్రం ఏముంది బ్రదర్? వేరే ఇంటెన్షన్స్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ ఒక మాట చూద్దాం. ఈ మాట, ఈ మనిషి ఎలాంటి మంచోడో చూద్దాం. యూదా, ఆదికాండము 37వ అధ్యాయము 26 నుంచి 28. అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఏం ప్రయోజనము? ఈ ఇష్మాయేలీలకు వాని అమివేదం రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. ఇక్కడ బయటికి మాత్రం మంచి కనపడుతుంది, సహోదరుని రక్తం చూడకూడదు. నా మాట అర్థమవుతుందా? సహోదరుని రక్తం చూడొద్దు ఇవన్నీ అన్నాడు కదా, మరేం సహోదరుడిగా యాక్సెప్ట్ చేయి. రే తమ్ముళ్ళారా, అన్నలారా, రే మిమ్మల్ని అందరినీ తంతనరా, నేను వాని మీద చెయ్యి ఎత్తినారా నేను చంపుతా. నేను వాడికి నన్ను చంపి వాడిని చంపండి అనొచ్చుగా యూదా. నా మాట అర్థమైందా? మంచోడైతే ఇలా అనొచ్చు కదా. ఏమన్నాడు? వద్దొద్దు, వాని రక్తము మన మీద ఎందుకు, మనం ఒక పని చేద్దాం, రండి ఇస్మాయిల్కి ఇచ్చేద్దాం. ఎందుకు ఇస్మాయిల్కి ఇచ్చేద్దాం? వాడు వెళ్ళిపోతాడు ఎక్కడికో, వాడిని పట్టుకొని వెళ్ళిపోతారు, ముఖం చూడాల్సిన పని లేదు. అర్థమైందా? వాడిని పట్టుకొని వెళ్ళిపోతారు, వాడిని తీసుకొని వెళ్ళిపోతారు, మనకు అవసరం లేదు, బాధ లేదు. వాని రక్తం ఎందుకు? మనము మన సహోదరుని చంపి వాని మరణమును మనము దాచిపెట్టినందువలన ఏం ప్రయోజనము? ఈ ఇష్మాయేలీలకు వాడిని అమ్మివేయుదము రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా. అవును కదా, చూడ్డానికి అంత చక్కగా మాట్లాడుతున్నాడు కదా. మనం కూడా వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. ఓహో, మనం కూడా అలాంటి వాళ్ళమే. చాలామంది ఏం చేస్తామంటే మనము కూడా ఇలాగ చూపిస్తున్నాం, కానీ ఇస్మాయిల్కి ఇచ్చి పంపించాలి. మంచితనం బయటకు వద్దు, మనం మంచితనం లోపలికి రావాలి. లోపలే మన ఇంటెన్షన్స్ మారాలి. మన ఇంటెన్షన్స్ మంచిగా ఉంటే మన భావజాలం బయటికి కూడా మంచిగా ఉంటుంది. బయటికి మాత్రం మంచి భావజాలాన్ని చూపించి లోపల రాంగ్ ఇంటెన్షన్స్ పెట్టుకుంటే దేవుడికి ఎప్పుడు ఇష్టం ఉండదు. గుర్తుపెట్టుకోండి మాట, దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ఒక మాట అంటాడు, మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 27 నుంచి చూస్తే, మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 27, 28. వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, సమాధులు పోలి ఉన్నారు. అది మనం కూడా లోపలంతా కల్మషం పెట్టుకొని బయటికి మాత్రం ప్రేమ కొట్టి, ప్రేమలాగా సున్నం గోడలు కొట్టి పెయింట్ కొట్టిన వాళ్ళలాగా, వా బ్రదర్ మీరు లేకపోతే మేము లేం బ్రదర్, మీరే మాకు బ్రదర్, మీరే బ్రదర్ అని కొన్ని డ్రామాలు వేసేవాళ్ళు అంటారు. వాళ్ళని నమ్మకండి. అందరినీ నమ్మితే మీరే అమ్ముకోపోతారు. అందరినీ నమ్మితే ఏమైపోతారమ్మా మీరు? ఈ దినాల్లో ప్రాసలు రాస్తారు కొంతమంది, అలాగే రాస్తున్నారు. నేను ఒకటి రాశాడు, ఓ ప్రాస బాగుంటాయి ప్రాసలు రాసుకోవడానికి. కానీ వాస్తవం ఏంటంటే నిజముగా బయటికి సున్నపు తెల్ల గోడల్లాగా మనము కొట్టుకొని లోపల మాత్రం చెత్త స్వభావాలు కలిగి ఉంటే మనము కూడా దేవునికి చాలా అసహ్యముగా కనపడతాం. యూదా స్వభావం అది.
నేను చెప్తున్నాను, యూదా స్వభావం మనలో చాలా మందిలో ఉంటుంది. ఉండకూడదు అలాగా. ప్రేమను చూపించండి, ప్రేమతోనే ఉండండి. ప్రేమలో లేకపోతే లేనట్టే ఉండండి, అంతే, పర్వాలేదు. ఎందుకు? నేనైతే నా జీవితంలో నేను అలా చేయను. ప్రేమ అంటే ప్రేమే. మనం ఏం చేయాలి? మనం ఉన్నట్టు బిహేవ్ చేయాలి కరెక్ట్గా. అమ్మా నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు కరెక్ట్ చేస్తున్నావు. క్లారిటీ ఉండాలా. ఉండే కొద్ది జీవితానికి ఎందుకు ఇవంతా? మనం ఈ దినం డెకరేషన్ ఎక్కువ తయారు చేస్తున్నాం, అవునా కదా? చాలామంది అంతే. ఈ డెకరేషన్స్ బయటకు ఉంటాయి, లోపల మాత్రం ఏముంటుంది? చెత్త స్వభావం, ప్రేమలు ఉండవు, ఏముండవు. బయటికి మాత్రం అన్నా ఇలాంటి వద్దు. యూదాలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఇది. తన కుమారుడు పెద్దోడైనప్పటికీ కూడా తాను చేయాల్సిన పనిని చేయకుండా తామారుకి అవకాశాన్ని ఇచ్చాడు. తామారు ఆ అవకాశాన్ని వాడుకొని ఇతని నీతి తగ్గిపోయింది. దేవుని ఎదుట వీడు తప్పుడు వాడైపోయాడు. యూదా తప్పుడు వాడైపోయాడు. నేను చెప్తున్నాను, మీరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల నువ్వు దేవుని ఎదుట తప్పుడు వాడైపోకూడదు. ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. చూడండి ఆ మాట. కొన్నిసార్లు ఈ సీక్రెట్ సిన్స్ కూడా పెట్టుకుంటారు కొంతమంది, లోపల పాపాలు. చూడండి ఆ మాట. ప్రసంగి 12వ అధ్యాయం 14 వచ్చిన చదువుదాం. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెస్తాడు, బయటికి తెస్తాడు, వదిలిపెట్టాడు. లోపల గూఢమైంది పెట్టుకోకూడదు. ఏముండకూడదు అమ్మా లోపల మనసులో? గూఢమైంది ఎన్నో దాపెట్టుకొని చేయకండి. ఉంటే మంచిగా ఉండండి, పర్లేదు. ప్రేమతో ఉండండి, కలిసి ఉండండి. ఇవి చేయలేమన్నప్పుడు మేము చేయలేమని చెప్పండి, ఇది చేస్తామన్నప్పుడు చేయండి, అంతే. క్లారిటీతో ఉండండి, ఏం పర్లేదు. మీ రిలేషన్ మంచిగా కంటిన్యూ అవుతుంది. వాళ్ళు కోపంగా ఉన్నారని చెప్పి మీ కోపం చూపెక్కండి. కొన్నిసార్లు మనం తెలివితేటలు చూపిస్తూ ఉంటాం, చాలా తెలివితేటలు చూపిస్తాం. వాడు తెలివి చూపిస్తాడని మనం తెలివి చూపిస్తూ ఉంటాం. వద్దు, వాడు తెలివి చూపించాడని నేనైతే చెప్తున్నాను, నాకు తెలివి చూపిస్తున్నాడని బాగా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఆ బతుకంతా నేను చూసి వచ్చాడికి. అప్పటి నుంచి నేను అనుకుంటాను, ఎదుటి వాడు తెలివిగా ఎలా మాట్లాడుతున్నాడో ఈజీగా పసిగట్టేస్తా. కానీ సైలెంట్గా తెలివిగా మాట్లాడినప్పటికీ నేను అవకాశాన్ని తీసుకొని నేను గూఢంగా మాట్లాడి, నేను సీక్రెట్గా మాట్లాడి, నేను ఏదో లోపల ఒకటి పెట్టుకొని ఉద్దేశం మాట్లాడి నేను చేయను. వాడు మాట్లాడాడా పర్వాలేదు, నేను మాత్రం యథార్థంగా మాట్లాడతాను. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఎదుటి వాడు ఏం చేస్తున్నాడో దాని ప్రకారంగా నువ్వు అలాగే చేస్తే నువ్వు కూడా వాడితో పాటు పాపం చేసిన వాడివే. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిచేస్తాను. ఈ మాట బాగా చదవాలి, అర్థం చేసుకోవాలి. సామెతలు 28వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అది లోపల దాపెట్టకూడదు. ఏం దాపెట్టకూడదు? అతిక్రమాలు అంటే ఏంది? పాపాలు కాదు అతిక్రమాలు అంటే. దానిలో పదంలోనే ఉంది. అతిక్రమాలు, ఓవర్ వర్క్స్, ఎక్కువ మించి ఉండాల్సిన క్రమంలో కాకుండా ఎక్కువైనా చేస్తూ ఉంటావు, తక్కువైనా చేస్తూ ఉంటావు. ఈ అతిక్రమాలను దాపెట్టువాడు వర్ధిల్లడంట. వర్ధిల్లడం అంటే ఏంటి? దేవుని దగ్గర నుంచి నువ్వు ఆశీర్వాదాలు పొందవు. నువ్వు ఎలాంటి వాడివో, నువ్వేంటో, నీ స్వభావం ఏంటో దేవునికి స్పష్టంగా తెలుసు. కానీ చివరికి ఏమంటాడు తెలుసా? ఎవడైతే దాన్ని ఒప్పుకుంటాడో, విడిచిపెడతాడో వాడే దేవునికి ఇష్టడుగా మార్చబడతాడు. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు నేను చెప్తున్న ఒకే ఒక మాట. చివరిగా యూదా గురించి మనం అంశం మాట్లాడుకున్నాం. యూదా తామారును వ్యభిచరించి, యూదా తాను, ఇక్కడ చూడండి విషయము, వ్యభిచారం చేసిన స్త్రీ దేవునికి కంటికి మంచిగా కనపడుతోంది. అర్థమవుతుందా మీకు? వ్యభిచారం చేసిన స్త్రీ దేవునికి మంచిగా కనపడుతోంది. లోపల దాపెట్టుకొని తెలివి చూపించిన యూదా తప్పుగా ఉన్నాడు. నేను అంటాను, ఒకవేళ వాళ్ళిద్దరిని పక్కన నిలబెడితే, నిజం చెప్తున్నాను బ్రదర్స్, నా కంటికి తామారు చేసిందే తప్పని కనపడుతుంది. నా కంటికి అర్థమవుతుంది మీకు? నేను చివరి వాక్యాన్ని ముగిచేస్తున్నా. నా కంటికి తామారు చేసిందే తప్పని కనపడుతుంది. ఎందుకో తెలుసా? తామారు వేశ్యగా నటించి తన మామతో వ్యభిచరించి తన మామ దగ్గర నుంచి తీసుకోవాల్సినవన్నీ తీసుకొని పెట్టుకునింది. కానీ దేవునికి మాత్రం ఎవరు తప్పుగా కనపడ్డారు?
యూదా తప్పుగా కనపడ్డాడు. నేను అదే అంటాను, మీకు ఎవరు తప్పుగా కనపడుతున్నారో కాదు, దేవునికి ఎవరు తప్పుగా కనపడుతున్నారో అది కావాలి నీకు. ఈరోజు 3 విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. మొదటి మాట ఏంటంటే, యూదా ఏం చెప్పాను మీకు? 3 విషయాలు. యూదా చేయాల్సిన బాధ్యతైన పనులు చేయలేకపోయాడు. చిన్న చిన్న బాధ్యతైన పనులు. మనం కూడా చిన్న చిన్న బాధ్యతలు మనం చేయకపోతే మనం వర్ధిల్లము. చిన్న చిన్న బాధ్యతలు, చేయాల్సిన పనులన్నింటినీ మనం శ్రద్ధగా చేయకపోతే, బాధ్యతగా చేయకపోతే, మనం చేయాల్సిన రీతిగా చేయకపోతే మనం వర్ధిల్లము. 3 పనులు మనం చెప్పాం. మొదటి మాటలో సహవాసము, దానివల్ల మెల్లమెల్లంగా ఇదే అయిపోయాడు. రెండవది ఏం చెప్పాను మీకు? ఏమది? అధికార స్వభావాన్ని కోల్పోయాడు, ఇచ్చేశాడు, పోతే పోనీ పర్వాలేదు. 3వది ఏం చేసాము? ప్రాస్పారిటీ వెనకాల పడిపోయాడు, పాకులాడాడు. నేను ఎదగాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. ఊరికి అది కావాలి ఇది కావాలంటే రాదు. దేవుని వాక్య ప్రకారంగా నువ్వు నడుస్తే దానంతట తాను తన్నుకొని దగ్గరికి వస్తుంది కంపల్సరీ. నేను చెప్తున్నాను మీకు, మీరు వద్దన్నా మీ జీవితంలో సమస్యలన్నీ పటాపంచులు 100% అవుతాయి. హల్లెలూయా, అందులో డౌటే లేదు. రెండో మాటలు మీకు ఏం చెప్పాను మీకు? విచారణ చేయాల్సిన వాడు విచారణ చేయలేదు. బ్రదర్, మనం కూడా విచారణ చేయాలి. మన జీవితం గురించి మనం విచారణ చేయాలి. మన జీవితంలో జరుగుతున్న సమస్యలను బట్టి మనం విచారణ చేయాలి. వీ మస్ట్ క్వశ్చన్ అవర్ సెల్ఫ్, ఎందుకు ఇలా జరుగుతుంది? దాని ప్రాబ్లం తెలుసుకోవాలి, ప్రాబ్లంకి సొల్యూషన్ పట్టుకోవాలి. ప్రాబ్లంని సొల్యూషన్ పట్టుకొని ఆ సొల్యూషన్లో నుంచే మనం విడుదల పొందాలి. మన దేవుడు మామూలు దేవుడు కాదు. మీకు ఆశ్చర్యమైన మాట చెప్తున్నాను, మన దేవుడు సమాధానకర్త. హల్లెలూయా. సమాధానకర్త అంటే ఏంటి అంటే, హీ గివ్స్ యూ ఆన్సర్. సమాధానం, ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. అర్థమైందా మీకు? మన దేవుడు ఎవరు? సమాధానకర్త. అంటే ఏంటి? ఆయన ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఇస్తాడు. మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక్కరికి కాదు అందరికీ ఉంటాయి ప్రాబ్లమ్స్. కానీ ప్రాబ్లమ్స్ ఉంటాయిలే ఆ రకంగా ఉండకుండా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి అంటే దేవుని దగ్గర ఉండు, దేవుని దగ్గర జ్ఞానం ఉపయోగించు, దేవుడు చెప్పినట్టు చేయి. నీ జీవితానికి సొల్యూషన్ దొరుకుతుంది, నీ జీవితానికి విడుదల దొరుకుతుంది. 3వది ఏం చెప్పాను మీకు? దాచిపెట్టిన పాపాలు. బయటికి మాత్రం మంచిగా ఉంటారు, లోపల మాత్రం దాచిపెట్టుకొని ఉంటారు. కోపము, పగ, ద్వేషము లోపల రగిలిపోతూ ఉంటుంది. వాడికి ఉండద్దండి అలాగా. ఎవ్వరి మీద ఉండకండి. నీ పక్కనోడి పైన ఉండొద్దండి, మీ ఇంట్లో వాళ్ళ పైన ఉండొద్దండి, మీ శత్రువుల పైన కూడా ఉండొద్దండి. వద్దు. యేసయ్య చెప్పినట్టే చేద్దాం. ఏం చెప్పాడు యేసయ్య? ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించాలి. దాపెట్టడం కూడా కాదు. ఇది చాలా కష్టమైంది, కానీ చేస్తేనే దేవుడు ఎదుటి వారి జీవితంలో కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. మనం చేయాల్సినవి మనం చేయకపోకుండా మనం ఎప్పుడు చూడు మనమే మన జీవితానికి చాలా విషయాల్లో సమస్యలం. మన జీవితాన్ని మార్చుకుందాం. మనం దేవుడు చెప్పినట్టు చేద్దాం. మన పక్కనున్న వాళ్ళు మనకంటే నీతిమంతులు అయిపోతారేమో, మనం పాపంలో ఏమైపోతామేమో. అర్థమైందా? మీ కంటికి మీరు మంచిగా కనపడుతున్నారు, నీ కంటికి నా కంటికి తామారు కూడా మంచిగా కనపడుతుంది. చెప్పాలంటే తప్పులు చేసింది ఎక్కువ తామారు అనిపిస్తూ ఉంది, కానీ దేవుని కంటికి మాత్రం తామారు నీతిమంతురాలు, యూదా తప్పుడోడు. చివరిగా ఒకే మాట చెప్తున్నాను, యూదా లాంటి వాళ్ళనే ప్రజలు ఇష్టపడుతూ ఉంటారు. ఈ మాట చెప్పిన ముగిచేస్తున్నా. యూదా లాంటి వాళ్ళనే చాలామంది ప్రజలు ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే యూదా ప్రజలు లాంటి వాళ్ళే అందరినీ కలుపుకుంటారు, అంత తెలివితేటలు ఉపయోగించి అందరితో సహవాసం ఉంటారు. వారు ప్రజలకు ఇష్టంగా ఉండొచ్చేమో, కానీ మన దేవుడికి ఇష్టమైతే ఉండరు. నేను చెప్తున్నాను, నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలి అని అంటే నువ్వు నిజంగా నీ జీవితాన్ని మార్చుకొని నీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఫైండ్ చేయాలి. తామారు ప్రాబ్లం ఏంటి తెలుసా? తన వివాహము, తన గర్భము, తన ప్రాబ్లంని ఫైండ్ చేసింది, తనకు సొల్యూషన్ దొరికింది, తాను నీతిమంతురాలుగా కనపడింది. దేవుడే ఆ సంతానాన్ని ఎంచుకున్నాడు తన కుటుంబానిగా. హల్లెలూయా. బైబిల్లో తామారు పేరు రాసి ఆ తామారు పేరులో నుంచి వచ్చిన కుమారులు, ఈ 2 కుమారులు కౌలలు పుట్టారు. ఆ 2 కుమారుల పేర్లు ఎక్కడున్నాయి తెలుసా? కొత్త నిబంధనలో రాసి ఉంచారు వాళ్ళు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? దేవుడు అంతగా ఎన్నుకునే పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ నీతి అలాగుంది.
మన నీతి ఎలా ఉంది? తామారు చేసిన మంచి పని మనం చేద్దాం, మనం దేవునికే మంచిగా కనపడదాం, లోకానికి మంచి వద్దాం. యూదా లోకానికి మంచోడు, తామారు దేవునికి మంచిది. మనం ఏది డిసైడ్ అవుతున్నాం మన చేతిలో ఉంది. రండి చిన్న ప్రార్థన చేద్దాం.